గురుకులాల్లో విద్యార్థులకు బోధన ఎలా సాగుతోంది? అలాగే వారు తినే ఆహారం ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు గురుకుల బాట పట్టారు. మొత్తంగా కొరుట్ల కాన్ఫరెన్స్‌లోని కొన్ని గురుకుల పాఠశాలలోకి సందర్శించినటువంటి బీజేపీ నాయకులకు అక్కడ చూస్తే కుళ్ళిన టమాటాలు ఇతరత్రా వారికి కళ్ళకు కనిపించడం జరిగింది. సో మొత్తంగా విద్యార్థులకు ఇచ్చే ఫుడ్ నీట్‌గా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్‌ని ఉద్దేశించి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఇట్లా అంటే ఒక పార్టీ నాయకులు మొత్తంగా గురుకుల పాఠశాలకు వెళ్ళడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాయకులు వస్తారు, లేకపోతే ఇతరత్ర సంఘాల నాయకులు వస్తారు, లేకపోతే అధికారులు వస్తారనే కాస్తంత భయంతోనైనా యొక్క గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు కొంత నాణ్యమైన భోజనం లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు ఇవాళ లాస్ట్ ఇయర్ గురుకులాలలో ఏ రకంగా విద్యార్థులు ఎంతమంది బలయ్యారో మనందరికీ తెలుసు. సో మొత్తంగా ఈ యొక్క తినే ఫుడ్ బాగుంటేనే వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. గత ఇయర్ ఫుడ్ పాయిజన్ వల్ల చాలా గురుకులాల్లో ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఇట్లా గురుకుల పాఠశాలకు నాయకులు, అది ఏ పార్టీ నాయకులైనా సరే, నాయకులకు వెళ్ళి కనుక అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు గమనించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కొంత వారికి సూచనలు సలహాలు ఇవ్వడంలో తప్పకుండా ఈ నాయకుల పాత్ర ఉండాల్సిందే. సో నిన్న ఏదైతే ఈ యొక్క గురుకుల పాఠశాలల బాటలో భాగంగా బీజేపీ నాయకులకు వెళ్ళి ఆ కిచెన్లో చూసిన సందర్భం మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ కిచెన్లో ఉండే అయితే వంట కోసం ఉపయోగించినటువంటి టమాటాలు కావచ్చు, ఇతరత కూరగాయలు కొన్ని కుళ్ళిపోయిన విషయాన్ని గమనించడం జరిగింది. సో ఇక ముందు ఇలాంటి ఈ కుళ్ళిన కూరగాయలు పెడితే సహించేది లేదని చెప్పేసి యొక్క స్టాఫ్కి, ఆ ప్రిన్సిపల్కి యొక్క వాళ్ళైతే తెలపడం జరిగింది. సో మొత్తంగా ఆ విద్యార్థుల అంటే ఏదైతే అటు వాష్రూమ్స్ కావచ్చు, లేకపోతే స్నానం సంబంధించిన కావచ్చు, ఇతరత్ర అక్కడ ఎంతవరకు నీట్గా ఉన్నాయి, సో నీట్గా ఉండాల్సిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క దాదాపుగా పిల్లలు ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా ఈ యొక్క స్నానానికి సంబంధించినటువంటి యొక్క వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క స్టాఫ్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకోసారి కనుక అంటే ఇట్లా కుళ్ళిపోయిన ఆహారం వడ్డించకూడదు, నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ గురుకుల బాట పట్టినటువంటి బీజేపీ నేతలు పట్టణ వాసులు అయితే అభినందన జరిగింది. సో మొత్తంగా ఏదైతే ఇక్కడ గురుకుల పాఠశాలల్లో ఇటు ఏ నాయకులు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అధికార పక్షం కాంగ్రెస్ కావచ్చు, లేదా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఇంకా స్టూడెంట్ ఆర్గనైజింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరు వెళ్ళగానే అక్కడ కొంత పిల్లలతో కలిసి తింటే అక్కడ ఆహారం ఎలా ఉంటుందనే విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. సో నాయకులు వస్తారు, లేకపోతే ఇతరులు అధికారులు వస్తారనే భయంతో కూడా ఫుడ్ కాస్త మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో గురుకుల బాట భాగంగా బీజేపీ నాయకులు ఈ రకంగా వెళ్ళి పాఠశాల తనిఖీ చేయడం ఆ విషయంలో నిన్న స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ కావచ్చు, మొత్తంగా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్లా రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో కనీసం నెలలో 2 సార్లు పర్యటించినట్లయితే అక్కడ కొంత విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కూడా వారికి చెప్పుకునే వెసులుబాటు అయితే ఉంటుందని భావించవచ్చు. సో ఈ బీజేపీ నాయకులు చేసినటువంటి గురుకుల బాట విషయంలో పట్టణ ప్రజలు చాలా అంటే ప్రత్యేకించి ఈ యొక్క గురుకుల పాఠశాల చదివే విద్యార్థుల పేరెంట్స్ కొంత హర్షం వ్యక్తం చేశారు.